మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన అంశం వైరల్ అవుతోంది. 2025 సంవత్సరం 1941వ సంవత్సరం ఒకేలా ఉన్నాయట. ఈ 2 సంవత్సరాల్లో తేదీలు వారాలు అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి. జనవరి 1వ తేదీన బుధవారం రావటమే కాక సంవత్సరం అంతా అన్ని తేదీలు అదే విధంగా సరిపోతాయంటున్నారు. ఈ విషయం చూసిన కొందరు ఆశ్చర్యపోతున్నారు, మరికొందరు భయపడుతున్నారు కూడా. ఎందుకంటే 1941వ సంవత్సరం అనేది ప్రపంచ యుద్ధానికి శ్రీకారం చుట్టిన సంవత్సరం. అమెరికా పెర్ల్ హార్బర్ మీద జరిగిన దాడి తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో ప్రవేశించిన విషయం తెలిసిందే. ఇంతకీ ఈ 2 సంవత్సరాలు ఒకేలా ఉండటం నిజమేనా? 2025 సంవత్సరం ఎంతో గ్రాండ్ గా మొదలైంది. కానీ సగం సంవత్సరం లోపే ఆ ఆశలు అడియాసలయ్యాయి. భూకంపాలు, కార్చిచ్చులు, ఉగ్రదాడులతో పాటు మానవ కల్పిత విపత్తులు ప్రపంచాన్ని కుదిపేశాయి. కాలిఫోర్నియా ఫారెస్ట్ ఫైర్స్, మహాకుంభ్ స్టాంపెడ్, బెల్జియం దాడి, ఆపరేషన్ సింధూర్, ఆర్సీబీ స్టాంపెడ్, అహ్మదాబాద్ విమాన ప్రమాదం, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, రైలు ప్రమాదాలు లాంటి కీలక సంఘటనలు ఈ ఏడాది అస్థిరతకు నిదర్శనం. శనిగ్రహం మీనరాశిలోకి ప్రవేశించటం వంటి గ్రహ స్థితిగతులు ఈ విపత్తులకు కారణమా, లేక ఇది విధి నిర్ణయమా అని చాలా మందిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇది కేవలం సంఘటనల గురించి మాత్రమే కాదు, డేట్స్ గురించి. 2025 క్యాలెండర్ సేమ్ 1941 క్యాలెండర్ లానే ఉంటుంది. ఆ ఈ ఇయర్ సరిగ్గా ఒకేలా ఉంది. 2 సంవత్సరాలు బుధవారం ప్రారంభమయ్యాయి. 2 లీప్ ఇయర్స్ కాదు. 2 సంవత్సరాలలో ప్రతి తేదీ వారంలో ఒకే రోజు వస్తుంది. కానీ ఇది మ్యాట్రిక్స్ లో ఒకేసారి వచ్చే లోపం కాదు, ఎందుకంటే ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ ఆధారంగా ఉంటుంది. 1941 మే 27న ఫ్రాన్స్ సమీపంలోని ఉత్తర అట్లాంటిక్ లో బ్రిటిష్ నావికాదళం జర్మన్ యుద్ధ నౌక బీస్మార్క్స్ ను ముంచివేసింది. ఈ సంఘటనలో జర్మన్ సైనికుల సంఖ్య 2000కు పైగా ఉంది. ఈ దాడిని అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో ముడిపెట్టారు. దీంతో పాటు 1941 జూలై 26న అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ఫ్రెంచ్ ఇండో చైనాను జపనీస్ ఆక్రమించినందుకు ప్రతీకారంగా అమెరికాలోని అన్ని జపనీస్ ఆస్తులను జప్తు చేశారు. 1941లో నాజీ జర్మనీ సోవియట్ యూనియన్ పై దాడి చేస్తూ ఆపరేషన్ బార్బరోసాను ప్రారంభించింది. జపాన్ పెర్ల్ హార్బర్ పై దాడి చేసి అమెరికాను యుద్ధంలోకి లాగింది. యూరప్, ఆసియా, ఆఫ్రికాలో యుద్ధం తీవ్రమైంది. ఆ సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్యానికి గురయ్యాయి. సంవత్సరం చివరి నాటికి ప్రపంచం పూర్తిగా యుద్ధంలో మునిగిపోయింది. రెండు 2025 సంవత్సరంలో ప్రపంచం రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని చూస్తోంది. దీంతో పాటు భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాక్ మధ్య 4 రోజుల పాటు ఫైట్ జరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలో గాజా, దక్షిణ లెబనాన్ లో పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. ఇంతలో అనేక దాడుల తర్వాత ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ జరిగింది. కానీ ఈలోగా ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేసింది. 2025 సంవత్సరంలో మహా కుంభమేళా తొక్కిసలాట, ఢిల్లీ తొక్కిసలాట, గుజరాత్ బాణాసంచ కర్మాగారంలో అగ్ని ప్రమాదం, పహల్గామ్ ఉగ్రవాద దాడి, బెంగళూరులో ఆర్సీబీ వేడుకల సందర్భంగా తొక్కిసలాట, అహ్మదాబాద్లో విమాన ప్రమాదం వంటి విషాద సంఘటనలు జరిగాయి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.